బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయన కుటుంబ గొడవలు ఇప్పుడు మరోసారి రచ్చకెక్కాయి. టెక్కలిలోని దువ్వాడ నివాసం దగ్గర అర్ధరాత్రి హై డ్రామా నడిచింది. దువ్వాడ ఇంటి ముందు ఆయన కుమార్తెలు నిరసన చేపట్టారు. ఫోన్ చేసినా తమ తండ్రి మాత్రం స్పందించడం లేదని వాపోయారు వారు. తమ తండ్రి వేరే మహిళతో ఉంటూ తమను పట్టించుకోవటం లేదని ఆయన కుమార్తెలు ప్రధాన ఆరోపణ. అయితే ఈ నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ ఉంటున్న ఇంటికి కారులో వచ్చారు వారు తలుపులు తీయకపోవడంతో ఇంటి బయటే కారులో నిరీక్షించారు. ఎంతసేపటికి కూడా తలుపులు తీయకపోవడంతో అర్ధరాత్రి తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. దువ్వాడ కుటుంబంలో చాన్నాళ్ళ నుంచి వివాదాలు ఉన్నాయని ప్రచారం జరుగుతున్న వేళ అవి ఇప్పుడు బయటపడ్డాయంటున్నారు. ఇక శ్రీనివాస్ కు తమ తల్లితో చట్టపరంగా విడాకులు కాలేదని ఆయన కుమార్తెలు చెబుతున్నారు. కాగా మరో మహిళతో ఎలా ఉంటారని కూడా వారు ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి. ఇటు నిన్న రాత్రి దువ్వాడ శ్రీనివాస్ కూతురులిద్దరూ కూడా తన ఇంటి ముందు ఆందోళన చేపట్టినట్టు తెలుస్తోంది. ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? అక్కడ పరిస్థితి ఎలా ఉంది? సర్తాజ్ టెక్కలి వైసీపీ నేత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుమార్తెలిద్దరు కూడా నిన్న సాయంత్రం నుంచి కూడా అర్ధరాత్రి వరకు కూడా తన తండ్రి నివాసం ముందు కూడా నిరసన చేపట్టారు. ముఖ్యంగా తన తండ్రి మాకు గత కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు, ఇంతకు ముందు బాగానే ఉండేవారు, వేరే మహిళతో ఆయన ఎప్పుడైతే సంబంధాలు పెట్టుకున్న అప్పటి నుంచి కూడా మమ్మల్ని దూరంగా పెడుతున్నారు. ఎన్నోసార్లు మన తండ్రికి మేము ఫోన్లు చేసినా మెసేజ్లు పెట్టినా ఆయన స్పందించట్లేదు. గతంలో మా తండ్రి చాలా బాగానే ఉండేవారు, మమ్మల్ని చాలా చక్కగా చూసుకునేవారు. ఇప్పుడైనా సరే మేము కేవలం మా తండ్రితో మేము మంచి సంబంధాలు కోరుకుని ఆయనతో ఉండాలనే తప్ప కేవలం ఆస్తుల కోసం అనేది కాదు, సంబంధం లేని మహిళతో ఉంటూ మమ్మల్ని దూరం చేయడం కరెక్ట్ కాదంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిన్న సాయంత్రం నుంచి కూడా అర్ధరాత్రి వరకు కూడా దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు కూడా ఎవరైతే దువ్వాడ శ్రీ కుమార్తెలు ఇద్దరు కూడా హైందవి నవీన ఇద్దరు కూడా నిరసన చేపట్టారు. కేవలం మేము మా తండ్రి వద్ద ఉండాలని వచ్చాం, కానీ నిన్న సాయంత్రం నుంచి ఆందోళన చేస్తుంటే వీధి ఎదురుగా కూడా లైట్లు ఆపేసి మమ్మల్ని అర్ధరాత్రి వరకు లోనికి రావడం పట్ల కూడా మేము చాలా ఆవేదన కలిగించింది. ఎట్టి పరిస్థితులు కూడా మేము ఆస్తుల కోసం రాలేదు, మా తండ్రి దగ్గర మేము ఉండాలి. వేరే మహిళ ఎవరో ఉండేటప్పుడు మాకు హక్కు ఉంది, కూతురుగా కూడా మీ ఇద్దరికి హక్కు ఉంది, మా ఇద్దరికి మేము తండ్రి దగ్గర ఉండాలనే ఉద్దేశంతో వచ్చాం. కానీ ఎవరికి మా ఫోన్లు లిఫ్ట్ చేయకపోగా మెసేజ్లు పెట్టినా రెస్పాండ్ అవ్వట్లేదు. గత కొంతకాలంగా కూడా మా తండ్రితో ఉండాలని చెప్పి మేము ఫోన్లు చేస్తున్నాము, కానీ మెసేజ్లు పెట్టినా సరే మా నాన్నగారు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, మెసేజ్లు రిపోర్ట్లు ఇవ్వట్లేదు. అందుకనే మేము నిన్న అక్కడ నిరసన చేపట్టాం. కానీ వచ్చి అర్ధరాత్రి వరకు కూడా మేము అక్కడ ఉన్నా సరే ఆయన తిరిగి తలుపులు తీయపోగా ఎదురుగా ఉన్న లైట్లన్నీ ఆఫ్ చేయడం పట్ల కూడా తీవ్ర ఆవేదన కలిగించిందంటూ కూడా ఇద్దరు కుమార్తెలు హైందవ నవి అని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. అంటే ఎవరైతే దువ్వాడ శ్రీని వేరే మహిళతో సంబంధం పెట్టుకుని ఉన్నప్పటి నుంచి కూడా ఈ కుటుంబం మధ్య కొంత దూరం పెరిగినట్టు కూడా తెలుస్తుంది. అంటే దానివల్ల కూడా ఎవరైతే దువ్వాడ శ్రీని భార్య వాణి కూడా గత కొంతకాలంగా కూడా ఈవిడ వేరే మహిళతో సంబంధాలు పెట్టుకోవడం వల్లే డిస్టెన్స్ పెరిగినట్టు కూడా తెలుస్తుంది. కానీ వీరిద్దరికి మధ్య కూడా ఎటువంటి విడాకులు కానీ ఏవీ లేవు, ఇద్దరికి ప్రస్తుతానికైతే భార్యాభర్తల్లాగానే ఉంటున్నారు. కానీ గత ఎన్నికల్లో ఎవరైతే దువ్వాడ శ్రీనికి ఎమ్మెల్సీ టికెట్ ఏదైతే ఇన్ఛార్జ్ ఇచ్చారో తర్వాత ఆయనకి తీసి మళ్ళీ కూడా వాణికి ఇచ్చారు. వాణికి ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఆవిడకి మార్చి కూడా మళ్ళీ దువ్వాడ శ్రీనికి ఇచ్చారు. ఈ నేపథ్యంలో దువ్వాడ శ్రీ మీద కేవలం తన భర్త తనకి దూరంగా ఉన్నాడు, వేరే మహిళతో ఉన్నాడనే కోపంతో ఆవిడ ఆయనతో కోపంగా ఉండి కూడా ఆవిడ వ్యతిరేకంగా పోటీ చేయాలని కూడా నిర్ణయించినట్టు తెలుస్తుంది. కానీ ఏదైతే వైసీపీ నేతలందరూ కూడా ఆవిడని వేరేగా పోటీ చేయడానికి ఈవిడికి వ్యతిరేకంగా పోటీ చేయడానికి వైసీపీ నేతలందరూ సర్ది చెప్పడంతో ఆవిడ శ్రీనివాస్కి వ్యతిరేకంగా పోటీ చేయడానికి ఆవిడ విరమించుకుంది. అక్కడి నుంచి కూడా ఇద్దరు వేరేగా ఉంటున్నారు. కానీ ఎవరైతే ఎమ్మెల్సీ దువ్వాడ ఉన్నారో వేరే మహిళతో గత కంతకోలంగా ఉంటూ కూడా కుటుంబానికి దూరంగా ఉంటారు. కుమార్తెలతో కూడా అప్పటి నుంచే దువ్వాడ శ్రీనితో కూడా తన తండ్రి దగ్గర ఉండాలని కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నట్టు కూడా నిన్న ఎక్కడైతే ధర్నా చేసిన దగ్గర కూడా ఇద్దరు కుమార్తెలు హైందవ నవీన చెప్పారు. మా నాన్నగారితో మేము కలిసి ఉండాలి, ఎందుకంటే మా నాన్న దగ్గర ఉండే హక్కు మాకుంది, కానీ మా నాన్నగారికి మేము ఫోన్లు చేసినా మెసేజ్లు పెట్టినా రిప్లై ఇవ్వట్లేదు, అందుకని మేము నిరసన తెలిపాం తప్ప ఆయనతో గొడవకు దిగాలని కాదు, ఆయన దగ్గర మేము ఆస్తుల కోసం రాలేదని కూడా వారు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. అర్ధరాత్రి వరకు కూడా దువ్వాడ శ్రీని ఇంటి ముందు కూడా వారు
నిరసన చేపట్టారు. అర్ధరాత్రి తర్వాత వాడు అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ప్రస్తుతం అయితే దువ్వాడ శ్రీని వాళ్ళిద్దరు కూడా వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరి తిరిగి వాళ్ళు ఏమైనా నిరసన కొనసాగిస్తారా లేదనే దానికి సంబంధించి మాత్రం ప్రస్తుతం అయితే స్పష్టత లేదు. మీడియాకు సంబంధించి కూడా వాళ్ళు ఎక్కువగా ముందుకు రావడానికి కూడా అంతగా ఆసక్తి చూపించలేదు. దువ్వాడ శ్రీనికి సంబంధించి ఇద్దరు కుమార్తెలు కూడా వారిద్దరు ఎంబీబీఎస్ చేశారు. ఒక కుమార్తెకి మ్యారేజ్ అయింది. మిగతా కుమార్తె కూడా ఉన్నారు. కాదే కుటుంబంతో కలిసి ఉండాలి, మా తండ్రితో కలిసి ఉండాలని ఒకే ఒక ఆలోచనతోనే మేము ఆయనతో ఉండాలనుకుంటాం తప్ప ఆయనతో మేము విరోధించాలనేది మా ఉద్దేశం లేదని కూడా కుమార్తెలు ఇద్దరు కూడా ప్రాధేయపడుతున్న పరిస్థితి ఉంది. కానీ దువ్వాడ శ్రీను నిన్న సాయంత్రం నుంచి ఆందోళన చేస్తున్న కుమార్తెలు చూడడానికి కానీ కుమార్తెతో మాట్లాడడానికి కానీ ఇష్టం ఆయన ఆసక్తి చూపలేదు. కిందకు కూడా రాలేదు. కానీ తమ తండ్రి వస్తాడనే నమ్మకంతో మేము ఉన్నాం. కానీ తండ్రి కిందకి రాకపోవడం పట్ల కూడా మాకు ఆవేదన కలిగించిందంటే కుమార్తెలు ఇద్దరు హైందవి నవేని కూడా చాలా ఆవేదన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి వరకు కూడా తండ్రి వస్తాడని కూడా ఎదురు చూశారు. కానీ దువ్వాడ శ్రీని కిందకి దిగకపోవడం పట్ల కూడా వాళ్ళు అర్ధరాత్రి వరకు చూసిన తర్వాత తిరిగి వాళ్ళు ఇంటికి వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. మొత్తం మీద చూస్తే ఇది ప్రస్తుతం అయితే టెక్కల్లో ఇది ప్రస్తుతం అయితే ఒక చర్చనీయాంశంగా అయితే మారింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా దువ్వాడ శ్రీను తన కుమార్తెలిద్దరిని దగ్గర తీసుకోవాలనేది కూడా వారి కుటుంబ సభ్యులు డిమాండ్. కుటుంబ సభ్యులతో మేము వేరే మహిళ ఎవరు అక్కడ ఉండడం ఏంటి, ఆవిడికి పెళ్లి కానీ ఆవిడకి వేరే మహిళతో ఉంటూ సంబంధం లేని వ్యక్తితో ఉంటూ మమ్మల్ని దూరం పెట్టడం సరికాదంటూ కూడా ఇద్దరు కుమార్తెలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా తండ్రి మమ్మల్ని దగ్గరకు తీసుకోవాలి, మా తండ్రితో మేము ఉండాలనేది ప్రధానమైన డిమాండ్ అంటూ కూడా ఇద్దరు కుమార్తెలు హైందవ నవీన చెప్తున్నారు. ప్రస్తుతానికైతే మాత్రం వాళ్ళు ఇదే డిమాండ్ కొనసాగిస్తున్నారు. రాత్రి వరకు నిరసన చేపట్టిన తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయినట్టు కూడా తెలుస్తోంది. ప్రస్తుతానికైతే దువ్వాడ శ్రీని కూడా ఇంటి వద్ద అందుతుంది. రైట్, థ్యాంక్ యూ రాము.